సార్ ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 నెలల పరిపాలన చూస్తున్నాం. నిన్న అసెంబ్లీలో జరిగిన గొడవ కూడా చాలా మొత్తం అందరూ చూశారు. నాకు 39% ఓటింగ్ ఉంది కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటున్నాడు. అసలు ఆయనకి ప్రతిపక్ష హోదా జనాలు ఇవ్వాలా లేకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి? చంద్రబాబు నాయుడు గారు ఎలాగిస్తారండి? జనాలు ఇవ్వాలి. 11 సీట్లతో ప్రత్యేక హోదా ఇవ్వమంటే ఎలాగిస్తారు? 18 రావాలి, అది 21 ఉంది. 21 జనసేనకు ఉంది. ఈయనకంటే ఒక సీట్ ఎక్కువ వస్తే ఇవ్వచ్చు. కానీ ఇంత అంటే రాజ్యాంగంలో ఉన్న పొందుపరిచిన దాన్ని కూడా కాదని నాకు అసలు మీరు ఇవ్వాల్సిందే, అట్లయితేనే నేను వస్తానని ఎందుకు సార్ ఆయన మెలుగు పెట్టడం? ఆయన ముందు వైఖరి అలాంటిది. ఆయన అంత ముందు వైఖరి కాబట్టి 11కి వచ్చాడు. నెక్స్ట్ ఆ 11 కదా 0 ఇంకా. జనాలు క్లారిటీగానే ఉన్నారు. 100% గ్యారెంటీ. వార్నింగ్లు ఇస్తున్నాడు కదా సార్, నేను వస్తే మొత్తం బట్టలు ఆయన బట్టలు వడదీపించుకోకుండా ఉంటే చాలు. ఇతరుల బట్టలు అయినా వడదీయవసరలా. ఆయన బట్టలు వడదీయకంటే జనాలు అది కాపాడుకుంటే చాలు. 8 నెలల పరిపాలన ఎలా ఉందంటారు సార్? చాలా బాగుంది. ఎందుకు బాగుంది? బాగుంది, అన్ని విధాలుగా బాగుంది ఏంటి. ల్యాండ్ ఆర్డర్ కానీ, అలాగే మన కార్మికులు కానీ ఏంటి, రోడ్లు కూడా బాగానే వేస్తున్నారు. అంతా కూడా బాగానే ఉంది. నిత్యావసర వస్తువులు గారండి, కూరగాయలు గారండి, గతంతో పోలిస్తే ఈ రోజున టమాటా లేకపోతే ఉల్లిపాయలు ఒకవేళ ధర ఏదైనా పెరిగితే సబ్సిడీ కింద కూడా ప్రభుత్వం వాళ్ళే అమ్మిస్తున్నారు. సో అట్లా బాగానే ఉందంటారా? బాగానే ఉంది. ఇంతకుముందు 180 రూపాయలు కేజీ టమాటాలు అమ్మింది, ఇప్పుడు 15 రూపాయలు అమ్ముతున్నారు ఏండి. కొన్ని అంటే రేట్లు పెరుగుతాయి. ఏ బీరకాయని ఇవన్నీ పైన పంట లేకపోతే అదేం చేసేది ఏం లేదు. పంట బాగా వస్తే ఇక్కడ రేట్లు డౌన్ అవుతాయి. పంటలు లేక వరదలు వచ్చి మన కొట్టిపోయినాయి కనుక కొద్దిగా రేట్లు కొద్దిగా అధికంగా ఉంటాయి. దాన్ని ప్రభుత్వం మీద మనం తప్పు పట్టకూడదు. ఇసుక ఫ్రీ అయింది. 2500 రూపాయలకు వస్తుంది. 7000 8000 రూపాయల మీద 2500 వస్తుంది. పర్లేదు. ఇంత ఆయన వచ్చిన పరిపాలన 3 సంవత్సరాల్లో నీ 1,80,000 రూపాయలు అప్పయ్యా. ఇప్పుడు ఏ 1 రూపాయి కూడా అప్పు లేకుండా హ్యాపీగా ఉన్నాం. వారాన్ని 3 రోజులు చేసుకొని బాగానే ఉంది. 150 రూపాయలు క్వార్టర్, ఇప్పుడు 100 రూపాయలు దొరుకుతుంది. 150 రూపాయలు తాగితే ఇంటికి వెళ్తున్నాం. ఇంతకుముందు 200 తాగినా కూడా రోడ్డు మీద నుంచి వెళ్ళిపోయాం. ఇప్పుడు అక్కడ ఎంత సేవ్ అవుతుంది మాకు? అక్కడ ఒక 100 రూపాయలు సేవ్ అవుతుంది. అన్నా క్యాంటీన్ మరి అది ఇంకా చూడండి. అది ఇప్పుడు మీ క్యారెట్ తీసుకెళ్ళలేకపోయారు. అన్నా క్యాంటీన్ ఎక్కడ ఉంది? మార్కెట్ దగ్గర సైకిల్ ఉంటుంది, వేసుకుని వెళ్ళిపోతాం. 5 రూపాయలు పెట్టి తినేస్తున్నాం. 5 రూపాయలకు ఒక ఇడ్లీ రావట్లే. చిన్న లాజిక్ ఆయన ఎలా మిస్ అయ్యాడు అంటే 5 రూపాయలకి సరే కడుపు నిండుతుంది, పేదవాడి కడుపు నిండుతుంది కదా, దాన్ని కొనసాగిద్దాం లేదా ఇంకా బాగా చేద్దామని అసలు ఎందుకు అనుకోలేకపోతే 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు అది గత ప్రభుత్వం అమలు పరిచింది కాబట్టి దానికి ప్రజార్టీ వెళ్తుంది కాబట్టి దాన్ని రద్దు చేశాడు. మంచి పని ఎవరైనా కొనసాగించవచ్చు కదా. అదే అడ్డంగా అడ్డదిడ్డంగా మా ముఖ్యమంత్రి అనేది తల తోకలేనివాడు ఎక్కించుకున్నాం. ఏదో ఒక ఛాన్స్ అని. సరే ఏమిటి వాళ్ళ నాన్నగారిని చూసాను, ఈయన మొహం చూసి కాదు. రాజశేఖర రెడ్డి గారు ఆయన పరిపాలన ఈయనకంటే ఎక్కువ. అది ఆయన కూడా ఎన్నో పథకాలు పెట్టాడు. ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది ఆయనే. 188 కానీ అది తీసుకొచ్చింది ఆయన మొహం చూసి ఈయనకి ఓటింగ్ వేయవలసి వచ్చింది. ఏదో దురదృష్టం ఏంటి, ఆయన అదృష్టం మా దురదృష్టం. కోట్ల రూపాయలు తీసుకెళ్ళి బెంగళూరు ప్యాలెస్లో పట్టుకున్నాడు. వైజాగ్ ప్యాలెస్ కట్టాడు 600 కోట్లు. అదేం చేయాలో కూడా ఇప్పుడు తెలియట్లేదుగా ఇప్పుడు ప్రభుత్వానికి. ఇదంతా ప్రజాధనమే కదన్నా. రేపు పొద్దున ఒకవేళ జనాలను ప్రశ్నిస్తారు, జనాలు అడిగితే మనం సమాధానం చెప్పాలనే బాధ్యత ఉందంటారా? అంటే వానికి నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మాదే. ఇంకా 30 ఏళ్ళు 30 ఏళ్ళు కాదు 30 నెలలు ఇప్పుడు వెళ్ళిపోయేటట్టు ఉన్నాడు జైల్లోకి. అది తెలుసుకుంటూ ముందు మనం అందుకేకండి అవి తీసేసింది. అందు గురించే ఎప్పుడు కూడా కళ్ళు నెత్తిమీదకి వస్తే మోకాళ్ళకి దిగిపోతాయి. 11 అసలు ప్రతిపక్షం కాదు. 11 కూడా నెక్స్ట్ ఉండదు ఇంకా. 100% అండి, 100% పర్వాలా. ఇంతకు ముందు 100 రూపాయలు ఉంటే ఇంకొక 50 రూపాయల దగ్గర నుంచి అడుక్కునేవాళ్ళం. క్వార్టర్కి 150 అని. ఇప్పుడు 100 రూపాయలు ఉన్నాయనుకో, సరేలే సరిపెట్టుకుని వెళ్దాంలే అని ఒక ధీమా. మీరు చెప్పినట్టు బాబాయ్ ఈ రోజున ఏదైతే సంక్షేమ పథకాలు చంద్రబాబు గారు కూడా చెప్పారు, సూపర్ 6 నేను అమలు చేస్తాను, కొద్దిగా సమయం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాడు ఆయన. మొన్న అసెంబ్లీలో కూడా ఖచ్చితంగా అందరికీ పథకాలు ఇస్తాను, ఇప్పుడు సంపద ఇప్పుడిప్పుడే జనరేట్ అవుతుంది, నేను ఇస్తానంటున్నాడు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి మాత్రం అసలు ఇవన్నీ దొంగ హామీలు ఇచ్చి జనాలు మోసం చేసి వచ్చారన్నారు. మీరేమనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆయన ఉలుకు పడుతున్నాడు. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఏదైనా కానీ ఒక్కసారి అమలు పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు.
ఇప్పుడు అయ్యాన అదంతా అప్పు వడ్డీలు కట్టుకొని రావాలి. నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ పుంజుకోవాలి కదా, ఒక్కొక్కటి పడుతుంది కదా. అప్పుడు గ్యాస్ ఇచ్చాడు, మళ్ళీ ఇంకొక ఏదో పథకం ఇచ్చాడు. ఇప్పుడు ఆర్టీసీ పింఛన్లు కట్టగొడదారికి వస్తుంది 4,000 రూపాయలు. మరి బస్సు ఉచిత ప్రయాణం అనేది కొంచెం నిదానంగా దాన్ని వస్తుంది. అది ఒకసారి దాన్ని అయితే మరి ఆర్టీసీ కూడా దివాలా చేస్తుందిగా నిదానంగా. అది అంతేగాని ఈలాగా ఆస్తులు అమ్మేసో అది తాకట్లు పెట్టేసో అది ఏదో అన్నారు, మన మున్సిపల్ ఆఫీస్ కూడా తాకట్టు పెట్టేశాడంట. ఇది కూడా అంతే. ఏంటంటే గత 5 సంవత్సరాలు వచ్చినట్టయితే ఇంకా మొత్తం అడుగు తిన్నట్టే. ఇంకా 100% ప్రశాంతంగా ఉన్నాం.